వీళ్ళు చాలా మంది ఏం చేస్తారు, ఈ విషయం ఏమో 10 మందితో చర్చించలేరు జనరల్గా. ఇప్పుడు పెళ్ళి, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకుందాం, లేదా ఒక అబ్బాయి ఉంది అనుకుందాం, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే పోయి పెళ్ళికి ముందు వాళ్ళ అమ్మతోనో నాన్నతోనో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పలేరు. దాని పర్యవసనాలు ఏముంటాయి, తిడతారనో ఏదో చెప్పలేరు. సో డిస్కస్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి మీకు. అది ఎంతవరకు ఉంది రిలేషన్షిప్, ఏడుదాకా పోయింది, తర్వాత వీళ్ళు ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే ప్రతిదీ ఫోటో తీసుకుంటున్నారు, ప్రతిదీ వీడియో తీసుకుంటున్నారు. ఇవి గూగుల్ గుర్తు చేస్తుంటుంది, నీ ఫోటోని వీడియోని గుర్తు చేస్తుంటుంది. ఓకే, ఇవన్నీ ఫోన్లో అది నిక్షితం అయిపోతాయి. మనిషి ఎప్పుడో ఎమోషన్ అయిపోతాడు. ఎమోషన్ కాగానే ఇంతకుముందు ఉన్న తేడా ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా ఎమోషన్ అయితే ఎవరిదో అందుబాటులో లేకపోతే ఆ ఎమోషన్ సర్దకపోతుండే. అర్థమైందా? ఇప్పుడు నేనున్నా, ఓ ఢిల్లీలో ఉన్న వ్యక్తిని ఎవడో గుర్తొచ్చిండు, ఏదో చేసిండు, నాకు తిట్టాలనిపించింది. పూర్వకాలం తిట్టుడు ఎక్కడిది, ఇంకా మనలో మనం తిట్టుకొని సరే ఈసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ సంగతి చెప్తా అంటుండే, ఆ ఎమోషన్ అయిపోతుండే. వాడు హైదరాబాద్ వచ్చారు మాత్రం ఫ్రెండ్షిప్ చేస్తుండే, ఎందుకంటే ఆ కోపం ఉండదు. ఇప్పుడు ఏమైనా తిట్టాలంటే కథం ఫోన్ చేసి తిట్టుడేనే. ఏమన్నా తిట్టాలంటే వాడిని ఫోన్ చేసి తిట్టింది కాక మరి దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఎన్ని మీడియాలు ఉంటే అన్ని మీడియాలో పెడుతున్నారు. సో ఈ రిలేషన్షిప్స్ అనేది చాలా ప్రముఖ పాత్రతో వహిస్తున్నారు. రిలేషన్షిప్ అనేది ప్రముఖ పాత్ర. మాకు వచ్చే దాంట్లో ఏంటంటే, ఈ దొంగసాటుగా ఈ ఫోను అటు పెట్టడాలు, ఇటు పెట్టడాలు, బాత్రూంలో పోయి టెక్స్ట్ చేయడాలు, గంటలు గంటలు మాట్లాడాలు, ఇదంతా అనుమానం పెరుగుతున్నది మనిషికి. అనుమానం పెనుభూతం అయిపోతుంది. సో అదొక ప్రాబ్లం వస్తుంది. రెండోది హ్యాబిట్స్ అండ్ హెల్త్. హ్యాబిట్స్ అండ్ హెల్త్. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు కుల్లం మాట్లాడుకోరు. వీళ్ళు చక్కగా చెప్పరు, వాళ్ళు చక్కగా చెప్పరు. వీడు ఏమంటాడు, జనరల్గా మనకు అప్పుడప్పుడు వస్తుంటుంది చూడు, నువ్వు సంవత్సరానికి ఎన్ని రోజులు తాగుతావు అంటే, ఏదో ఒక్కరోజు తాగుతా అంటాడు. తర్వాత ఏదో వాడు 365 days తాగుతుంటాడు. ఏదో వస్తుంటుంది ఒకటి మనకు. జనరల్గా ఈ తాగుడు కానీ హ్యాబిట్స్ కానీ ఏంటంటే వాళ్ళు పెరిగిన పరిస్థితులను బట్టి ఉంటాయి. ఉన్నప్పుడు వీళ్ళు ఏంటంటే, జనరల్గా ఇప్పుడు పెళ్లి చూపులో పోయినప్పుడు అక్కడ ఏం చేస్తారు జనరల్గా అంటే, తాగే హ్యాబిట్ ఉందని అడుగుతారు జనరల్గా. ఉంది, ఎప్పుడో పండగ అంటాడు. రోజు పండగ ఉంటుంది. సో ఈ హ్యాబిట్స్ మీద సిగరెట్ తాగే అలవాటు కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం అట్లాంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు. తర్వాత ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మ్యాక్సిమం 50% ఆఫ్ ద యూత్ హ్యావ్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది హెల్త్లో ఉంటుంది ఇప్పుడున్న యూత్కి. అమ్మాయిలకు ప్రధానంగా పీసీఓఎస్ ఉంటుంది ప్రధానంగా. ఈ అబ్బాయిలకు బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉన్నాయి. సో వీటి గురించి ఎక్కడ చర్చించకుండా పక్కన పెళ్లి చేసుకోవడాలు, తర్వాత చేసుకున్నది బయటపడంగానే దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడిపోతుంది. మోసం చేశారు అని చెప్పేసి నెగిటివ్ ఇంపాక్ట్. ఆ నెగిటివిటీ అనేది డైలీ పెరిగిపోతుంది. సో మనమేమంటాము, పెళ్లికి ముందే కూర్చొని ఇవన్నీ మాట్లాడేసుకుంటే, ఇప్పుడు డయాబెటిక్ ఉంది, డయాబెటిక్ పెళ్లి తర్వాత వస్తే ఏం చేస్తావు, వదిలిపెట్టేలేవు కదా. అదే పెళ్లి విషయంలో మనం కూర్చొని డయాబెటిక్ ఉంది అని చెప్పుకుంటే అయిపోతుంది అంట. నేను మా దగ్గర చాలా మంది ఏం చేస్తారు, దొంగతనంగా పెళ్ళి అయిన తర్వాత దొంగతనంగా టాబ్లెట్లు వేసుకుంటారు. ఏదో ఒక డిసీజ్ ఉంటుంది, ఇక వీళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. ఈ టాబ్లెట్ ఏంది, అసలు ఏంది, ఇది ఎప్పటి నుంచి ఉంది, గూగుల్ అంతా జరిగి వీళ్ళంతా కలిపి ఒక విషయాన్ని కనిపెడతారు, ఎంత అమ్మాయికి డిసీజ్ ఉంది అని. సో ఇక వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. అంటే మీకు డిసీజ్ ఉంది, మీరు మాకు చెప్పలే అని చెప్పి స్టార్ట్ అయిపోతుంది. ఇవి హెల్త్ హ్యాబిట్స్ కానీ జనరల్గా, లేకపోతే మనకు సంబంధించిన ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, హెల్త్ హ్యాబిట్స్ కానీ, హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ కులంకషంగా చర్చించాలి. ఎప్పుడు కూడా క్లియర్గా చెప్తే ఏంటంటే, వాళ్ళు పెళ్లికి ముందే ఇష్టమైతే చేసేసుకుంటారు, లేదంటే ఎవరిదారు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు పెళ్లి తర్వాత పెట్టుకునే గొడవ ఏదో పెళ్లికి ముందే పెట్టుకున్నావు అనుకో, అయిపోతుంది కదా. కలిసి ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలి అంటే ప్రధానంగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళ మధ్యలో ఒక మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఓపెన్గా మాట్లాడుకోగలిగితే. మనం ఏం చేస్తాము, మన దేశంలో పెళ్లి కానీ ఏదైనా పెళ్లికి సంబంధించి, ఎస్పెషల్లీ పెళ్లికి సంబంధించి మన దేశంలో క్యాలిక్యులేషన్స్. సో ఆ క్యాలిక్యులేషన్లో ఫిట్ అయిన వాళ్ళని తీసుకొస్తారు అంతే. ఏంది, డబ్బు ఉందా, అందం ఉందా, లేకపోతే పెద్ద జాబ్ ఉందా, లేకపోతే గ్రీన్ కార్డు ఉందా, అమెరికా, ఈ క్వాలిఫికేషను. ఇప్పుడు పెళ్లి చేయాలంటే మనసు ఉండాలా, క్వాలిఫికేషన్తోనే ఏముంది దాంట్లో, ఏమవుతుంది. మా దగ్గర కొన్ని 100 కేసులు వస్తాయి, ఎన్ఆర్ఐ సంబంధం అని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అది అటు అవుతుంది, ఇటు అవుతుంది. జస్ట్ బేస్డ్ ఆన్ ద ఎన్ఆర్ఐ సంబంధం అనే చేసుకుంటారు, ఇంకేం చూడకుండా. అబ్బాయి మంచిగా ఉందా, లేకపోతే అమ్మాయి మంచిగా ఉందా, ఇవన్నీ చూడరు. యూఎస్ పోవాలి అంతే. అలా మోటో సక్సెస్ అవుతుంది, లైఫ్ ఫెయిల్యూర్ అవుతుంది. అదేనా అట్నే డబ్బు గురించి, కెరియర్ గురించి అట్లా ఇప్పుడు ఇవే చూస్తున్నారు తప్ప వెరైటీ
మనిషి మంచోడా కాదా, సరే ఇవాళ డబ్బు లేదనుకో, మంచోడైతే వాళ్ళతో జీవితం అంతా నడవచ్చు కదా, రేపు సంపాదించుకుంటాం కదా, ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ లేవు.